డైలీ టేస్ట్ ది డైలీ. ఇక బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా నోటికాడ ముద్దలాక్కునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు మంత్రి వాకటి శ్రీహరి. బీసీ రిజర్వేషన్లు ఎవరు అడ్డుపడుతున్నారో యావత్ తెలంగాణ ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధితో రాష్ట్రంలో ఎంపైరికల్ డేటా చేపట్టడం జరిగిందన్నారు. బీసీ బిడ్డలు ఎవరూ అధైర్యపడవద్దన్నారు మంత్రి. అన్ని పార్టీలు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో మేము కూడా ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఇంత ఎంపైరికల్ డాటా కూడా తీసుకొచ్చి పెట్టిన తర్వాత కూడా నిన్న అనుకున్నాం ఖచ్చితంగా ఒక కొలిక్ వచ్చింది. బీసీల పట్ల ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ఏదైతే రాహుల్ గాంధీ, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఉందో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తామని ఇంత ప్రక్రియ చేసిన తర్వాత కూడా నిన్న మొత్తం 12 గంటలకి